హలో ఎవ్రీవన్, వితౌట్ ఎనీ స్పాయిలర్స్ ప్రసన్నవందన మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. మూవీ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. ట్రైలర్లో చూపించినట్లుగానే సుహాస్ యాజ్ సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఎవరి ఫేస్ని సరిగ్గా గుర్తుపట్టలేడు. ఈవెన్ తన ఫేస్ని కూడా తను సరిగ్గా గుర్తుపట్టలేని ఒక కుర్రాడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటే అండ్ ఆ ఇన్సిడెంట్స్ని ఎలా ఫేస్ చేశాడు అనేది స్టోరీ. ఓహో, ఫేస్ని గుర్తుపట్టకపోతే ఉంది, వాయిస్లు గుర్తుపట్టి మేనేజ్ చేస్తాడు అనుకోవచ్చు. లేదు, వాయిస్లు కూడా సరిగ్గా గుర్తుపట్టలేడు. చాలా బాగా తీశారు డైరెక్టర్ అర్జున్ వైకే గారు. ఫస్ట్ హాఫ్ అయితే నీట్గా ఆ కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా సీన్స్ రాసుకున్నారు. అండ్ కాన్సెప్ట్ని లవ్ ట్రాక్లో కూడా ఇన్వాల్వ్ చేసి ఫన్నీగా అయితే చూపించారు. హీరోయిన్తో వచ్చే సీన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది హీరోయిన్కి. మెయిన్ ప్లాట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సస్పెన్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఆ టైంలో వస్తున్న ఇంటర్వెల్ బ్లాక్ చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సెకండ్ హాఫ్ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూనే కొన్ని చోట్ల ఫన్ని జనరేట్ చేశారు. 2 సాంగ్స్ వస్తాయి మూవీలో, ఎక్కడా డిస్టర్బ్ చేయవు స్టోరీతో పాటే అలా వెళ్ళిపోతాయి. బీజిఎం చాలా బాగుంది. ఓకే, అలా వెళ్ళిపోతుంది స్టోరీ అనుకున్న టైంలో ప్రీ క్లైమాక్స్లో మెయింటైన్ చేసిన సస్పెన్స్ అండ్ క్లైమాక్స్ దగ్గర గ్రాఫ్ అలా లేస్తుంది. లీడ్ రోల్స్లో ప్లే చేసిన సుహాస్, రాశి సింగ్ అండ్ పాయల్ రాధాకృష్ణ చాలా బాగా చేశారు. మామూలుగానే సుహాస్ యాక్టింగ్ అదిరిపోతుంది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్లో కూడా ఈజీతో చేయగలను అని వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు. అండ్ మూవీలో కాస్ట్ తక్కువే అయినా తమకిచ్చిన రోజులో అందరూ బాగా చేశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని కాకుండా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. Please do subscribe to our channel.